అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ మీడియా సమావేశం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటనలో అనేక మంది జాతీయ స్థాయి నాయకులతోటి చర్చలు జరపడం, ఆ చర్చల్లో భాగంగా మన రాష్ట్రం కోసం భవిష్యత్తులో రాజకీయంగా మనం ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ అంశాలపైన మనం మన ప్రజలకి ఇంకా మెరుగైన ప్రభుత్వం అందించే విధంగా అడుగులు వేయాలి, ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ లోతుపాట్ల గురించి, అదేవిధంగా వాళ్ళ దాష్టికాలు, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న సంస్థల్ని, వ్యవస్థల్ని ఏ విధంగా ప్రజలకు నష్టం జరుగుతుందో వీటన్నిటిపైన కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మంత్రి గారు కూడా చాలా లోతుగా ఈ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకుని ఆయన కొన్ని వివరాలు మాతో పంచుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం గురి చేసింది మమ్మల్ని. ఎందుకంటే వాస్తవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నది, ఎంతో ఆశలతో ఎదురు చూసింది పోలవరం మన జీవనాడి అని, పోలవరం ద్వారా మన రాష్ట్రానికి, మన రైతాంగానికి, ఒక జిల్లాని కాదు మొత్తం రాష్ట్రానికి గర్వకారణంగా జాతీయ ప్రాజెక్టుగా దాన్ని తీర్చిదిద్దగలిగితే ఒక అద్భుతమైన అవకాశంగా మనందరం కూడా భావించుకున్నాం. విభజన చట్టంలో 2014లో ఆ రోజున పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి ఆ బాధ్యతని, దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చాలా ప్రత్యేకంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే వివరాలు తెలుసుకున్నప్పుడు మాత్రం నిజంగానే అవాక్కయ్యాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 2-3 సార్లు పోలవరం ప్రాంతాన్ని సందర్శించి కేవలం ప్రకటనలకే పరిమితమై రాజకీయ అంశాలపైన శాసనసభలో సమావేశంలో వాళ్ళు చర్చల్ని ఒక రాజకీయ పార్టీ పైన బురదలడం కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం నిజాయితీగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనే చిత్తశుద్ధి వీళ్ళలో మాత్రం లేదు. మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో నేను కూడా ఆ రోజు చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పం లేదనేది చాలా స్పష్టమైంది. దానికి మొన్న కేంద్ర మంత్రి గారితో కలిసినప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని ఏ విధంగా విస్మరించారో, నిర్మించాల్సిన అవసరం, బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది, దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పదే పదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పినా కూడా ఈ ప్రాజెక్ట్ని మాత్రం వీళ్ళు ప్రజల్ని మోసగించే విధంగా ఉపయోగించుకున్నారు. రివర్స్ టెండరింగ్ అని మొదలుపెట్టారు, కాంట్రాక్టర్ని మార్చారు, 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి తద్వారా ఆదాయం వచ్చిందని ప్రగల్భాలు పలికారు, అనేక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను, 2021 జూన్ మాసం కల్లా పూర్తవుతుందని ఈయన జూన్ 20 తారీఖున 2019లో ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. డిసెంబర్ 2020న 2022 ఖరీఫ్ సీజన్కి సాగునీరు అందిస్తామని ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇదే ముఖ్యమంత్రి గారు మరొకసారి హెలికాప్టర్ వేసుకుని ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి గేటు పైన ఆయనది ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ఎర్ర తివాచీ చేసి స్వాగతం పలికి అద్భుతంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని మన రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా దుర్మార్గమైన ప్రయత్నం. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు? కేవలం ఫోటో గ్యాలరీ అక్కడ ప్రారంభించడానికి ఉపయోగించుకున్నారు. చివరికి 2022 సెప్టెంబర్ 19న శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తూ కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించడం లేదు, నిధులు వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి రిలీజ్ చేయడం లేదు, ఈ రోజుకి 2900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు మనకి ఇంకా వాళ్ళు అందించడం లేదనేది
ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మంత్రులు కూడా మారారు. మంత్రులు ఛాలెంజ్ చేశారు, మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు. ఏమైపోయింది మీలో ఉన్న చిత్తశుద్ధి? కొన్ని విషయాలు మాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి. మార్చి 23వ తారీఖున శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్లని 41.15 మీటర్లకి ప్రస్తుతానికి మేము దాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకెళ్తున్నాం అన్నారు. కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పాలని ధైర్యం ఉంటే 41.15కి మీరు ఒప్పుకున్నారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేశారు? ఎందుకు మభ్యపెట్టారు? ఎందుకు మీరు ఈ రోజుకి కూడా 45.7 మీటర్స్ మేము పూర్తి చేస్తున్నాం అని చెప్పి మీరు కానీ మీ మంత్రివర్గంలో ఉన్న పెద్దలు కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలిసి మెమరాండాలు ఇస్తున్నామని చెప్పి పత్రికా ప్రకటనలు చేస్తారు. ఆ మెమరాండాలు మనం చూసాం. కేవలం అదే మెమరాండంని డేట్లు మార్చి 4 సంవత్సరాల నుంచి వీళ్ళు టైంని వృధా చేశారు. 4 సంవత్సరాల నుంచి. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు రివైజ్ ఎస్టిమేట్ని మీరు అప్రూవ్ చేయించుకోలేకపోయారు? ఎందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ మొన్న మీరు మీ పనితీరుని ఆక్షేపిస్తూ ఏప్రిల్ 10వ తారీఖున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 3 రాష్ట్రాల అధికారులను పిలిపించి బ్యాక్ వాటర్ సర్వే గురించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఎందుకు జాయింట్ సర్వే చేపిస్తుందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మీరు మార్చిన లెక్కల వల్ల కాదా? మీరు మోసం చేయాలని రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద దాదాపు 93,000 కుటుంబాలకి మీరు ఆ రోజు సహాయం అందిస్తా అన్న విషయాన్ని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? చెప్పనండి ఈ వివరాలు. అదేవిధంగా మొన్న మంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ 2,600 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా నిధులు తీసుకెళ్ళిపోయి ఇతర పథకాలకి దారి మళ్లించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మాత్రం నిధులు సద్వినియోగం చేసుకోలేదు. అక్కడున్న ఇసుకనంతా తోడేసి అమ్ముకుంటున్నారు. ఈ రోజున ఏదైతే డ్యామేజ్ అయిందంటున్నారో డయాఫ్రామ్ వాల్ దగ్గర, దాని ఖర్చులకి 1,260 కోట్లు నిధులు అవసరం అని చెప్పి కొత్తగా లెక్కలు తీసుకొచ్చారు. ఈ 2,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్గా మేము ఇస్తామని మీకు హామీ ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోతున్నారు? 41 మీటర్ల గురించి మీరు ఎందుకు ఈ రోజున మాట్లాడడం లేదు? ఎందుకు కేంద్రంలో వెళ్ళి మీరు సంతకాలు చేసి ఒప్పుకుని వచ్చారు? సమాధానం చెప్పాలి. అధికారులు అదే కదా, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలో ఉన్న అధికారులందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు కదా. ఇది చూస్తుంటే మంత్రి గారితో మాకు జరిగిన సమావేశంలో మాకు చాలా బాధ కలిగించింది. ఎక్కడంటే కేవలం దుష్ప్రచారం కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఒకరిపైన ఒకరు బురద జల్లడం కోసం, అంతేగాని మన రైతాంగం గురించో, మన రాష్ట్రం గురించో, మన ప్రజల కోసమో నిజాయితీగా మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. మీలో ఆ నిజాయితీ లేదు కాబట్టి, మీ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేవలం మీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, మీరిచ్చే రిప్రజెంటేషన్స్ ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేని పరిస్థితిలో తీసుకొచ్చిన ఘనత ఎవరిదే నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మీ నిర్వాహకం వలన కాదా? మీరు మీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వలన నిధులు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని ముందుగానే మేము నిధులు రిలీజ్ చెయ్యం, మీరు పనులు పూర్తి చేసి మాకు బిల్స్ ఇవ్వండి, మేము వాటికి ఖచ్చితంగా రీయింబర్స్మెంట్ ఇస్తామనే మాట మీరు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయారు? ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? కొత్త పథకం పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాపాల గురించి ఒక కొత్త పథకం పెట్టాలి. ఆ పథకంలో మొట్టమొదటిది పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి ప్రకృతి కూడా సహకరించలేదు. ప్రజలు పాపం ఎన్నో కష్టాలు గురవుతున్నారు. ఎన్నో జిల్లాల్లో ప్రజలు పాపం ప్రతి ఒక్కరు కూడా పోలవరం పోయి చూసి రాలేదు కదా. నిజంగానే మీరు చూపించిన ఫోటోలు చూసి ప్రాజెక్ట్ పూర్తవుతుందనే నమ్మకంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. జనసేన పార్టీ కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు ఈరోజు వరకు పోలవరం ప్రాజెక్టు గురించి.
పూర్తిగా చేయండి, పూర్తి చేయండి, తొందరగా పూర్తి చేయండి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం తప్ప మాకు దీంట్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. కానీ మొన్న కేంద్ర మంత్రి గారితో సమావేశం అయినప్పుడు మాకు తెలిసిన వివరాలు చూసి చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి దయచేసి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే చేపడితే త్వరితగిన పూర్తి చేసి జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ఏ రోజైతే మన చట్టంలో ఆ రోజు పొందుపరిచామో ఆ స్ఫూర్తిని నింపే విధంగా పోలవరాన్ని మరొకసారి ఒక నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున. ఈ విషయాల్ని ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇది చాలా పెద్ద మోసం. కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం అయిపోతుందని చెప్పి ఇన్ని డేట్లు ప్రకటించి వచ్చే మాసానికల్లా మీకు నీళ్ళు అందిస్తామని పదే పదే ప్రకటనలు చేసుకుని శాసనసభలో సమయాన్ని వృధా చేసి చర్చలో ఎవరు పాల్గొనివ్వకుండా ఈ విధంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుని మోసం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న ఆలోచన విధానం పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే రోజులు ఎప్పుడు వస్తాయని మనం కూడా ఒక ఆలోచనతోటి బాధతోటి ఎదురు చూస్తున్నాం. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అసమర్థత పాలన వలన, నిజాయితీగా వాళ్ళు మాట్లాడలేని పాలన వలన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. దీన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెల రోజుల్లోపే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించి పోలవరం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించుదామని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుని అక్కడ జరగాల్సిన రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ వాటర్స్ కింద భూముల రీక్లమేషన్ ఏదైతే వీళ్ళు చేస్తామని చెప్పి చేయలేకపోయారో వీటి గురించి ఇంకా స్పష్టంగా ప్రజల ముందు తీసుకురావడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఈ అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన పార్టీ తరఫున మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల పక్షాన దయచేసి మీరైనా ఈ ప్రాజెక్ట్ని మీ చేతుల మీదుగా పూర్తి చేయమని ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయ అంశాలు ఈ పర్యటనలో ఖచ్చితంగా చాలా రాష్ట్రంలో మార్పులు వచ్చే విధంగా ఏదైతే గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ కూడా ఆయన అన్న మాటని స్వాగతించడమే కాకుండా దాని వెనక ఎంత లోతైన ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందో అనే అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజున అందరిలోనూ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వంలో ఉన్న పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చించాం. ఏ కారణం వల్ల మనం ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అనేది వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా దీని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ విధంగా ముందడుగేస్తారనే నమ్మకం మాకు కలిగింది. ఇది కేవలం ఏదో పదవుల కోసమో పార్టీలు ఏదో అధికారంలో రావడానికి కోసం కాదు. ఇది మన రాష్ట్రాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల వాళ్ళ సహకారం అవసరం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఒక మంచి మనసుతోటి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా జరిగేటట్టు వాళ్ళు కూడా సహకరిస్తారని, అది కూడా పవన్ కళ్యాణ్ గారు మన జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, మనకి ఇక్కడ రావాల్సిన కొన్ని పెట్టుబడుల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ విధంగా మనకు ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం అనే విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసల గురించి, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న వలసల గురించి, రైతులు ఏ విధంగా ఈ రోజున మోసపోయారో ఆ విషయాలు కూడా ప్రస్తావించి కేంద్ర నాయకులతోటి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వివరించారు. ఒక నమ్మకం మాత్రం ఖచ్చితంగా కలిగింది. త్వరలోనే అన్ని పార్టీలు కూడా ఒక మంచి ఆలోచనతోటి, అంకిత భావంతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ఆ దిశగా అందరం కూడా ముందుకెళ్తామని ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని
ఆ స్టాండ్ని బలపరిచే విధంగా ఇది ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం మనం ఈ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నామో దానికి వాళ్ళు కూడా స్వాగతించి ముందుకు వస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో సంస్థాగతంగా జనసేన పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం. కొన్ని ఉద్యమాలు ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షులు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే మా నాయకులందరితో కూడా మాట్లాడి జిల్లాల వారీగా మేము కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కోసం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేసి ఈ ప్రభుత్వంలో ఒక మంచి మార్పు తీసుకురావడం కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. దశల వారీగా నీటిని నిలబెడతామని చెప్తుంది. దాంట్లో భాగంగా 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిలబెడతాం. ఓకే, ఎత్తును తగ్గిస్తామని 41.15 కోసం వీళ్ళు సంతకాలు చేశారా లేదా చెప్పమనండి. అవునండి, అవునండి, అవును అవును, చాలా దయనీయమైన పరిస్థితులు అండి. కరెంట్ లేని పరిస్థితి, ఆహారం అందని పరిస్థితి. ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి బోట్ల మార్గంలో వాళ్ళకి అందించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందించడానికి దాదాపు 11 రోజులు పట్టింది. 11 రోజులు పట్టింది. అటువంటి గ్రామాల్లో వాళ్ళు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,80,000 చాలవు, మేము అదనంగా 3 లక్షల రూపాయలు ఇచ్చి మీకు 10 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి నష్టపరిహారం మీకు రీహాబిలిటేషన్ కాలనీలు ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ అక్కడ ఏమాత్రం కూడా పురోగతి లేదు. ఈ సంవత్సరంలో కేవలం 3% కూడా జరగలేదు పనులు, పోలవరం పనులు. ఇంతకన్నా అన్యాయమైన ఉంటుందా చెప్పండి. రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ విషయంలో 1.89% జరిగింది పనులు. ఇది వాస్తవాలు కాదా? ఎందుకు ఈ విధంగా మభ్యపెట్టి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు? ఈ రోజుకి కూడా అదే విషయంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఈయన పోలవరం కోసం వెళ్ళానని, నిధుల కోసం వెళ్ళానని, లేదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అడిగానని మీరు మెమరాండాలు చూస్తే ఆశ్చర్యపోతారు. అదే మెమరాండాన్ని 4 సంవత్సరాల నుంచి డేట్లు మార్చి ఇచ్చారు తప్ప ఇంకేం లేదు దాంట్లో. సార్, ఏదైతే ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్ రేటు దాదాపు 5 ఇయర్స్లో ఒక 50% పెరిగింది. అది పెంచకుండా అలాగే R&R పూర్తి కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ విషయాన్ని తీసుకొచ్చారా కేంద్ర దృష్టికి పవన్ కళ్యాణ్? ఎస్, ప్రత్యేకంగా R&R గురించి, రివైజ్ ఎస్టిమేట్ల గురించి కేంద్రం ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చివరిలో సూటిగా ఒకటే అడిగారు ఆయన్ని, మేము మా ప్రజలకి ఏం చెప్పమంటారు చెప్పండి. ఎందుకంటే అక్కడ కేవలం దుష్ప్రచారం, రాజకీయ కోణం నుంచే మాట్లాడుతున్నారు తప్ప నిజంగానే ఇది ఒక పెద్ద యాసెట్గా మనం భావించాలి పోలవరాన్ని. ఎందుకు అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీని గురించి మనం మాట్లాడుకోలేము? ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ ప్రాజెక్టుగా మీరు డిక్లేర్ చేశారు కాబట్టి దయచేసి మీరే పూర్తి చేయండి అని మనం ఎందుకు కోరుకోలేము అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు మాకు అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పాం, బిల్ సబ్మిట్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రభుత్వానికి హ్యాండ్ హోల్డింగ్గా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు 2024 కల్లా పూర్తి చేద్దామని మేము కూడా అనుకున్నాం. మేము కూడా అదే ప్రణాళికతో ముందుకెళ్దామని సిద్ధమయ్యాం. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏమాత్రం ఆ విధంగా స్పందించలేదు, ఆ చొరవ చూపించడం లేదు, నిజాయితీ లేదు అసలు వీళ్ళల్లో. మీరు అక్కడ వెళ్ళి అడిగి పోరాడినప్పుడు ఒక కమిట్మెంట్తో మీరు మాట్లాడితే ఆ నిజాయితీ వేరేగా ఉంటుంది. ఆ నిజాయితీ లేదు. 45,000 కోట్ల రూపాయలు దాదాపుగా అవసరం అని చెప్తున్న నేపథ్యం ఇప్పటికీ నిర్వాసితులకు సంబంధించిన విషయాలు గురించి వాళ్ళ పేమెంట్స్ చేయాలన్నా తర్వాత మీరున్న వర్క్ జరగాలి. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చే పరిస్థితి ఉందా సార్? నేను మరొక్కసారి చెప్తున్నానండి, ఇది జగనన్న మోసం పథకం, అందులో డౌటే లేదు. నిజాయితీ ఎక్కడా లేదు. అటువంటి పథకం ఈయన ప్రకటిస్తే బెటర్. నిర్వాసితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్ని వీళ్ళు తారుమారు చేసి ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా మరొకసారి లెక్కలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా మారుతాయి చెప్పండి? మారగలుగుతాయా? సంబంధిత అధికారులని మీరు ఎందుకు శిక్షించలేదు?
ఎందుకు అప్పుడున్న కలెక్టర్లపైన అక్కడున్న అధికారులపైన మీరు చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం? రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా మారిపోతాయి? ఎక్కడ పోయినా ఈ కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కింద ఇచ్చింది? చెప్పమననే ధైర్యంగా. ఖచ్చితంగా మాకు ఆయనతో పాటు దాదాపు జరిగిన గంట సమావేశంలో మాకు అర్థమైంది ఏంటంటే ఆయన కూడా పాపం చాలా ఓపికగా వివరించారు. ఆయన ఆశ్చర్యం కలిగించింది మాకు. ఇంత మోసం చేస్తారా మన ప్రజల్ని? నమ్మాం, మేము కూడా నమ్మాం. పొలిటికల్గా ఇంటర్ఫియర్ చేయకూడదు అనుకున్నాం. ప్రాజెక్ట్ పూర్తవ్వాలని నమ్మాం. ప్రకటించారు కదండి, శాసనసభలో ప్రకటించినా కూడా నమ్మమా మనం? ఒక ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించి 2022 ఖరీఫ్కి నేను పంట నీరు అందిస్తానని వాగ్దానం చేస్తే నమ్మకండి ఎట్లా ఉంటాం రాష్ట్ర ప్రజల నుంచి? అందుకనే అంటున్నా, దీని నామకరణ ఖచ్చితంగా కొత్తగా మనం ఆలోచించాల్సింది అంటే జగనన్న మోసం ఈ పథకం పేరు. నేను మీ పవన్ కళ్యాణ్ గారు జరిపిన చర్చల్లో భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం అన్ని కూడా ఆలోచించి అందులో భాగంగానే రాజకీయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఆ రోజున ఆ స్టాండ్ తీసుకుని ఇది ప్రకటించామనేది ఆయన వివరించారు. ఆ సందర్భం ఈరోజు వచ్చింది కాబట్టి ఆయన వివరించారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన్ని అదే స్ఫూర్తిలో తీసుకుని భవిష్యత్తులో కలిసికట్టుగా మీ అందరం కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్న నమ్మకం ఉంది. బీజేపీ కేంద్ర నాయకులతో మీకు సంబంధాలు బాగున్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వంతో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఈ భేటీతో పోయిందనుకోవచ్చా సార్? అది రాష్ట్ర నాయకులు వాళ్ళ పరిధిలో వాళ్ళ అంతర్గత విషయం అండి. కొంతమంది ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నట్టు దయచేసి అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. ఆయన కూడా ఒక పర్యటన చేపట్టినప్పుడు ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న నాయకులతోటి చాలా సుదీర్ఘంగా వాస్తవ పరిస్థితులు వివరించడమే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకి మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన ఆ కోణం నుంచి ఎక్కువగా మేము మాట్లాడతాం. కానీ ఎవరికో పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న రాజకీయ విమర్శల కోసమో కాదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి నాయకత్వం ఉంది. అక్కడ ఆ నాయకత్వం నమ్ముతున్నాం కాబట్టి మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఎంత అవసరమని మేము భావించామో అదేవిధంగా మన రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మనకు రావాల్సిన కొన్ని కార్యక్రమాలు, జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి, ఆదుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆ వాదన వినిపిస్తూనే ఉంటారు. దానికి వాళ్ళు కూడా ఖచ్చితంగా అంగీకరిస్తారని నమ్మకం ఆలోచన. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ చేయలేదని మాధవ్ లాంటి బీజేపీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నారు? అసలు జనసేన పార్టీ పోటీ చేయలే కదండి, మేము ముందే స్టాండ్ తీసుకున్నాం. అవునండి, మేము ముందే స్టాండ్ తీసుకున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్కి దూరంగా ఉండబోతోంది. తదనంతరం ఇక్కడే మన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని మా పార్టీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మేము పిలిపించాం. మీరు ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఓడించండి అని పిలిపించింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ ప్రాంతాల నుంచి ఎవరు పోటీ చేశారో, కొన్ని ప్రాంతాల్లో పోటీ చేశారు, కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయలేదు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు బలపడాలి. సంస్థాగతంగా మేము ఎట్లా కష్టపడి బలపడుతున్నామో వాళ్ళు కూడా ఆ విధంగా బలపడాలి. బీజేపీ అభ్యర్థులు పోటీ చేయకపోతే మీరు చేసింది సబబుగానే ఉంటుంది. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట కూడా మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ అభ్యర్థులకు మద్దతు తెలపలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అది వాళ్ళ వాదన అండి, అది వాళ్ళ వాదన ఉండొచ్చు, తప్పలేదు. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ అది వాళ్ళ అవగాహన లోపం, అది అవగాహన లోపం. ఇది మా విధానం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అనేది మా విధానం. అది వాళ్ళ ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం కూడా మా భవిష్యత్తు అని చెప్పేసి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోకి దాదాపు 50% మేము పనులు పూర్తి చేసాం, హామీలు పెట్టుకున్నామని కూడా రేపు ప్రోగ్రాం జరుగుతుంది. వాలంటీర్లు 7 లక్షల మంది సారథులను నియమించి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్తా ఉంటుంది. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు చెప్పే కదండి, జగనన్న మోసం అనేది కొత్త పథకం పెట్టాలి, అందులో అది కూడా పొందుపరచాలి. స్టిక్కర్లు బదులు పచ్చబొట్లు వేయించుకుంటే బెటరు. 98.2% పూర్తి చేసామని వీళ్ళే చెప్పారు కదా. మరి ఎందుకు అది నిజమే అయితే స్పందన కార్యక్రమంలో ఎంతమందికి న్యాయం జరుగుతోంది? స్పందన కార్యక్రమం అంత అద్భుతమైన కార్యక్రమం అయితే ఈరోజు మీరు ఎందుకు మళ్ళీ ఫోన్ కాల్ పెట్టారు?
వ్యక్తిగత గ్రీవెన్సుల కోసం మీరు ఫోన్ చేయొచ్చు ముఖ్యమంత్రి గారు, కానీ ఎందుకు పెట్టారు? పరిపాలన చేతకాక కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాళ్ళలో నిజాయితీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. సరే, కడపలో కూడా దళిత డాక్టర్లు వచ్చి బీజేపీ చేతిలో ఉంది కదా, జనసేన అభిప్రాయం. అట్లే అటు ఎప్పుడు ఆ మాట అనలేదండి. వైఎస్ఆర్ జనసేన బీజేపీ మాత్రమేనా లేకపోతే అన్ని పార్టీలు తెలుగుదేశం సిపిఎం వామపక్షాలు అన్నీ కూడా కలిసి రావాలనేది మీ ఉద్దేశం? అంటే దాదాపు 13 నెలలు అయింది ఆ ప్రకటన చేసి. మీరు ఇంకా మీకు అనుమానాలు ఉన్నాయి ఆ ప్రకటనలో అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు పిలిపించారు. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రతిపక్ష ఓటుని ఎట్టి పరిస్థితులు కూడా చీలనివ్వం, అది జనసేన పార్టీ బాధ్యత. ఆ బాధ్యత కోసం మేము ముందడుగేసి ముందుకెళ్తాం, దానికి కట్టుబడి ఉన్నాం. అందరూ కలిసి వస్తారు. తెలుగుదేశాన్ని కలుపుకునే విషయంలో మీ స్టాండ్కి అనుగుణంగా వాళ్ళు ఒప్పుకోవడం లేదన్నది ఇప్పుడు పాయింట్ ఉందా? అది పాయింట్ ఎవరండి? ఎవరో మీడియాలో చెప్పినంత మాత్రనో లేకపోతే ఎవరో ప్రకటన చేయడం అది కాదండి. ఖచ్చితంగా పొత్తుల విషయంలో మా పార్టీ అధ్యక్షులు సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయం కన్నా ముందు మా బాధ్యతగా ప్రతిపక్ష ఓటు చీలకూడదు, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా పనిచేయాలి, కలిసికట్టుగా చేద్దాం అనే ఆలోచన, ఆ విధానంలో ఎందుకోసం ఆ నిర్ణయం తీసుకున్నాం అనేది వివరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రజలతో జరిగిన చర్చల్లో టీడీపీ అంశం కూడా చర్చకు వచ్చినది. టీడీపీని కలుపుకోవాలనే అంశం రాజకీయాలు అన్నప్పుడు అన్ని చర్చకు వస్తాయండి, అన్ని చర్చకు వస్తాయి. ఏమండి ఆ విషయాలు మాట్లాడలేదండి, ఆంధ్రప్రదేశ్కే పరిమితమే. విముక్త ఆంధ్రప్రదేశ్లో పెద్దల పాత్ర పవన్ కళ్యాణ్. ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరం కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కష్టపడి పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. దళిత డాక్టర్లు అర్చనకు సంబంధించి కడపలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద మీ పార్టీ స్పందన ఏంటి? అంటే యాక్చువల్గా మా పార్టీ అధ్యక్షులు మా ప్రధాన కార్యదర్శుల్ని వాళ్ళని పంపిద్దామని అనుకున్నామండి. ఆ కుటుంబంతో ముందు ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ కుటుంబంతో కూర్చుని వాస్తవాలు ఏంటో రిపోర్ట్ తెప్పించుకుందామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఆ కార్యక్రమం తప్పకుండా మేము చేస్తాం.